హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసు ఎక్స్పీరియన్స్ తెలుగు. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి బెటర్ ఫిష్కి బౌల్ సెటప్ ఎలా చేయాలి అని చెప్పని, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి లో బడ్జెట్లో సింపుల్గా ఎలా సెటప్ చేయాలి బౌల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 8 ఇంచెస్ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. సెటప్ చేయాలి అనుకుంటే మాత్రం మినిమం 8 ఇంచెస్ ఉన్నదట్టే చూసుకోండి. ఇంకా చిన్నదైతే మాత్రం కొంచెం స్పేస్ సరిపోగా కొంచెం ఇదిగా ఉంటుంది వాటికి కూడా లోపల ఫీలింగ్ అనేది. సో కొంచెం స్పేషియస్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 8 ఇంచెస్ బౌల్ అయితే తీసుకుంటున్నాను. నేను లో బడ్జెట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడైతే శాండ్ అయితే తీసుకుంటాను. ఇది రివర్ శాండ్. ఇది ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది. లైక్ ఇల్లు కట్టుకునే దగ్గర ఎక్కడైనా వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం ఇవ్వండి అంటే ఇస్తారు. నాకు కూడా ఫ్రీగానే దొరికింది. మా ఇంటి దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నేను వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని కొంచెం తెచ్చుకున్నాను. మనం శాండ్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని జల్లిచ్చిన తర్వాత వచ్చిన శాండ్ని మనం 10 to 15 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత యూస్ చేయాలన్నమాట. ఖచ్చితంగా 10 to 15 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. నేను 10 టైమ్స్ వాష్ చేసిన తర్వాతే వాటర్ అనేది కొంచెం క్లియర్గా అయితే రావడం అయితే జరిగిందనమాట. నేను అక్కడ శాండ్ వేస్తున్నాను, కానీ వీడియోలో మాత్రం అయితే విసిరేస్తున్నట్టయితే కనిపించింది. నేను శాండ్ మెల్లంగా వేస్తున్నాను, వీడియోలో అట్లా కనిపిస్తుంది అనమాట. నేనైతే విసిరేయట్లేదు, ఓకేనా. ఒక సైడ్ ఏమో కొంచెం ఎక్కువ శాండ్ వేసుకున్నాను, ఇటు సైడ్కి ఆపోజిట్కి వచ్చేటప్పటికేమో కొంచెం తక్కువ శాండ్ వేసుకున్నాను. అంటే కొంచెం క్రాస్గా పెట్టుకున్నాను, అంటే చూడడానికి ఒక కొండ షేప్ ఉన్నట్టుగా అట్లా క్లియర్గా చూపించడం కోసం మళ్ళీ ఇంకొంచెం క్లారిటీగా చూపించడానికి ఏదైతే ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఈ బౌల్లోకి నేను యూజ్ చేసే ప్లాంట్ మాత్రం మనీ ప్లాంట్ అనమాట. మనం లో బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి మనీ ప్లాంట్తో స్టార్ట్ చేస్తున్నాను. మనీ ప్లాంట్ వల్ల బెటర్ ఫిష్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నాకు మనీ ప్లాంట్ వచ్చేటప్పటికి 30 రూపీస్ పడింది. ఈ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ఈ బౌల్లోకి కొన్ని వైట్ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. స్టోన్స్ కూడా నాకు నచ్చినట్టుగా నేనైతే ఒక డెకరేటివ్ లాగా కొంచెం ఒక మోడల్లో అయితే సర్దుకుంటున్నాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా మనం నచ్చినట్టుగా ఇంకా శాండ్, ప్లాంట్, ఇంకా స్టోన్స్ వేసుకున్న తర్వాత నీట్గా అయితే ఒక పాలిథిన్ కవర్ అయితే వేసుకొని మెల్లమెల్లగా వాటర్ పోసుకోండి. పాలిథిన్ కవర్ నుంచి లోపల డెకరేటివ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఒక పాలిథిన్ కవర్ అయితే పెట్టుకొని కవర్ మీద వాటర్ మెల్లమెల్లగా పోసుకుంటూ బౌల్ని వాటర్తో ఫిల్ చేసుకున్నాను అనమాట. ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని గ్లాస్ మీద ఏంటంటే కొన్ని వాటర్ డ్రాప్స్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. అలా కనిపించుకుని క్లియర్గా ఉండడం కోసం నేను టిష్యూతో క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. సెటప్ అంతా కూడా మంచిగా రెడీ అయితే అయిపోయింది. ఈ బౌల్లోకి నేను వేసుకునే బెటర్ ఫిష్ అయితే ఇదే నా ఫేవరెట్ వన్. బటర్ఫ్లై బ్లూ అంటారు దీన్ని, OHM బెటర్ ఫిష్ని మెల్లగా అయితే బౌల్లోకి అయితే రిలీజ్ చేశాను. ఇంకా లైట్ వేసి చూద్దాం. లైట్ వేస్తే చాలా క్యూట్గా అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది సెటప్ అయితే. ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మై బటర్ ఫిష్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అప్పుడు దాకా తోక ముడుచుకొని నార్మల్గా ఏదో అన్నట్టుగా ఉంది. తర్వాత దానిలో వేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫిన్స్ని క్లియర్గా ఓపెన్ చేస్తే ఎంత బాగుందో చూడండి. ఆ ఫిష్ చాలా హ్యాపీగా చాలా హెల్తీగా అయితే సర్వైవ్ అవుతుంది దానిలో. సో చూసేసారు కదా, లో మెయింటెనెన్స్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ బౌల్ సెటప్ అనేది. అండ్ వీడియో లాస్ట్లో నేను చెప్పాను కదా మొత్తం ఈ సెటప్కి కావాల్సినంత బడ్జెట్ ఎంత అయింది ఏంటి అని చెప్పనేసి. బౌల్ వచ్చేటప్పటికి 250, ప్లాంట్ 30 రూపీస్, స్టోన్స్ 20 రూపీస్, శాండ్ నాకు ఫ్రీగా దొరికింది. సో ఫస్ట్ 3 కౌంట్ చేసుకుంటే జస్ట్ 300 రూపీస్లో ఈ బెటర్ ఫిష్ బౌల్ సెట్టింగ్ అయితే అయిపోయిందనమాట. ఇదే అనమాట ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.